సార్ ఒక మాటలో చెప్పాలంటే టీడీపీ దాదాపుగా ఎందుకంటే అన్ని పార్టీలతో పొత్తు లేకుండా చేయలేకపోతుంది. అసలు ఎందుకు పొత్తు పెట్టుకుంటుంది? ఎందుకంటే అన్ని సంవత్సరాలు పరిపాలించినటువంటి ఆ పార్టీ ఒక్క విధంగా ఏకదాటిగా వెళ్ళి ప్రజల మధ్యలోకి వెళ్ళి మాట్లాడే సత్తా ఉన్నటువంటి వ్యక్తి ఇంకొక పార్టీతో ఎందుకు జాయిన్ అయ్యి అంటే కుమ్మక్కయ్యి అలా చేయడం ఎందుకు జరుగుతుంది? దాని మీద మీ అభిప్రాయం ఏంటి? పొత్తులు పెట్టుకుంటున్నారన్న, పొత్తులు పెట్టుకోవడం కూటమి కింద ఎలక్షన్కి వెళ్తున్నారు. అవును, అసలు ఈ దేశమే కూటమి రాజకీయాలమయం అయిపోయిందండి. ఇప్పుడు దేశంలో పరిపాలించింది ఎన్డీఏ కూటమి. మోడీ గారు చాలా బలవంతుడు, తోపు తురుము అనుకున్నా కానీ కూటమే కదా, ఎన్డీఏ కూటమి ఉంది అక్కడ. అలాగే అంతకుముందు యూపీఏ కూటమి ఉంది. 10 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి కూటమిలే పరిపాలిస్తున్నాయి. ఇప్పుడు తెలుగుదేశం చరిత్ర చూసుకుంటే 82లో పార్టీ పెట్టిన తర్వాత 1983లో ఎన్నికలకు వెళ్ళారు ఎన్టీ రామారావు గారు. అప్పుడు సంజయ్ విచార్ మంచ్ అని ఆ పార్టీతో పెట్టుకున్నారు. సంజయ్ విచార్ మంచ్ ఏముంది ఇక్కడ? మేనకా గాంధీ తెలుసా మీకు? మేనకా గాంధీ ఎవరో? అదే మేనకా గాంధీ ఇక్కడ ఎవరెత్తారు ఓట్లు? వాళ్ళకి కలుపుకుపోయే ఉద్దేశం. అప్పట్లో వామపక్షాలను కూడా కలిసి రమ్మన్నారు. వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు కొంతమంది అడిగినట్టు బీజేపీ వాళ్ళు అడుగుతారు కదా, అలాగే మా సగం సీట్లు ఇమ్మన్నారు. వాళ్ళు పని చూసుకోమన్నారు, వాళ్ళు తీరిపోయింది. ఎన్టీ రామారావు గారు టీడీపీ, సంజయ్ విచార్ మంచ్ పోటీ చేసినాయి. వాళ్ళు గెలిచారు ఎమ్మెల్యేలు. తర్వాత ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం జరిగింది. అప్పుడు ఎన్టీ రామారావు గారిని తిరిగి ముఖ్యమంత్రి అవ్వడానికి దేశంలోని అన్ని పార్టీలు కాంగ్రెస్ మీద అన్నీ కూడా సహకరించినాయి. తర్వాత వాళ్ళతో స్నేహం కొనసాగించారు, వాళ్ళు కలిసి పోటీ చేశారు, కొన్ని సీట్లు వాళ్ళకి ఇచ్చారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు 99లో బీజేపీతో ఉన్నారు, 2006లో ఓడిపోయారు. 2014లో ఉన్నారు, 2019లో విడిగా పోటీ చేశారు, ఓడిపోయారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒకడే పోటీ చేశాడని చెప్పడానికి మీరు అలా చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారితో కేసీఆర్ పొత్తులో ఉన్నాడో, గవర్నర్ నరసింహన్ పొత్తులో ఉన్నాడో, బీజేపీ పొత్తులో ఉంది. అయితే అది సీక్రెట్. వీళ్ళు డైరెక్ట్గా పెట్టుకుంటారు పబ్లిక్గానే, అతను సీక్రెట్గా పెట్టుకుంటాడు. అది తేడా. అప్పుడు సిపిఎం కూడా వాళ్ళకి సపోర్ట్ చేసింది. అవును, డైరెక్ట్గా పెట్టుకోరు వాళ్ళు, ఎందుకంటే దమ్ము లేదు, డైరెక్ట్గా పెట్టుకునే దమ్ము లేదు వాళ్ళకి. సో అంత ముందుకు చేసినటువంటి పరిపాలనలో ఒక్కరే చేశారు కదా సార్, ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారని చెప్పేసి. అంతకుముందు పరిపాలన కూడా పొత్తులు పెట్టుకున్నప్పుడు వాళ్ళకి ఇచ్చారు కదా. 2014లో వాళ్ళకి కూడా ఇచ్చాడు కదా. బీజేపీ వాళ్ళు కూడా క్యాబినెట్లో ఉన్నారు. తర్వాత వీళ్ళెవరో కమ్యూనిస్టులతో కూడా 35 మంది కమ్యూనిస్టులు గెలిచారు టీడీపీతో పాటు. వాళ్ళందరూ కూడా టీడీపీ ఉండి దాన్ని తోకలాగా తోకట్టు పోవచ్చని చూస్తారు. సో ఇప్పుడు మన తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఒక మాటలో మీరు ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు అంటే పెట్ట కొంచెం కోతగనము అని అనుకునేవారు వాళ్ళు. పెట్టాగనమే కోతాగనమే అని నేను అంటాను. అంటే వరుసగా ఇప్పుడు తను ఎప్పుడైతే సీఎం ఎక్కినప్పటి నుండి, సీటు మీదకి వచ్చినప్పటి నుండి ఒకరి మీద అటాకులు చేస్తూనే ఉన్నాడు. పర్టికులర్గా చెప్పాలంటే మనం తీసుకుంటే కేసీఆర్ గురించి అయినా చెప్పొచ్చు, హరీష్ రావు అయినా గురించి చెప్పొచ్చు. సో వీళ్ళు ఉండగలుగుతారా ఆయన చేసేటువంటి అటాక్లకి? ఇప్పుడు యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారు చాలా సమయం పాటిస్తున్నాడండి. చాలా పెద్ద మనుషులే వ్యవహరిస్తున్నాడు. వీళ్ళే అతను కెలుగుతున్నారు. అతని చేత కెలికి అతని చేత మాటలు అనిపించుకుని అప్పుడు వీళ్ళు అటాక్ చేద్దామని చూస్తున్నారు. కానీ ఆయన మాత్రం చాలా మర్యాదగా పద్ధతి. ఇప్పుడు కేసీఆర్ గారు తుంటివేముకి ఇరిగిందా, ఆయన హాస్పిటల్లో ఉన్నారా, చాలా మర్యాదగా వెళ్ళి పలకరించి వచ్చాడు ఆయన. అలాగే అందరూ కూడా ఆయన సన్నిహితులు, గతంలో కలిసి పనిచేసిన వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు, సినిమా ప్రముఖులు అందరూ కూడా కలిసి వచ్చారు. కేసీఆర్ గారు పట్ల చాలా గౌరవంగా ఉన్నారు. కానీ వీళ్ళే ఆయన కెలిగేదోటి అని మాట్లాడినారు అనుకోండి, ఎందుకు ఊరుకుంటాడు? ఇప్పుడు ఆయనకి కొన్ని లక్ష్యాలు ఉంటాయి. ఆయన ఇబ్బంది పెట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరి పని తాట తీస్తాడు, ఏం అనుమానం లేదు. ఎందుకు వదులుతాడు? పార్లమెంట్ ఎన్నికలు అయ్యేదాకా చూస్తాడు, తర్వాత మొదలెడతాడు కోటింగ్. ఒక మీడియా ఉంది, ఆ మీడియా వాళ్ళు ఎక్కువ మాట్లాడితే వాళ్ళు ఏం చెప్పాడు, డైరెక్ట్గా తిట్టాడు కదా. వాళ్ళకి మొత్తం దబిడి ఉంటుంది, ఫుల్ కోటింగ్ ఉంటుంది. ఏమన్నమాట, లోన్ మూసేస్తారు, ఎవరి గురించి మాట్లాడరు ఇంకా. వాళ్ళ మీద తోపులు తురుగులు మాకు తిరగలేదు అనుకుంటాడు. అక్కడ ఎటకారం మొఖం వేసుకుని ఏకారంగా మాట్లాడుతూ ఉంటాడు. అతను కనపడకుండా చేస్తాడు. ఏ అనుమానం ఉండదండి అందులో.